అందరికీ ఇల్లు స్థలాలు ఇవ్వాలి, అందరికీ పెన్షన్లు ఇవ్వాలి, అందరికీ పెన్షన్లు ఇవ్వాలి, అందరికీ పెన్షన్లు ఇవ్వాలి, అందరికీ పెన్షన్లు పోరాడుతూ ఇల్లు లేని వారందరికీ ఇల్లు స్థలాలు ఇచ్చేంత వరకు పోరాడుతూ ఇల్లు లేని వారందరికీ ఇల్లు స్థలాలు ఇచ్చేంత వరకు. పార్టీ నేతలు మాత్రం బాగుపడుతున్నారు. ముఖ్యమంత్రి గారు నిన్నే చెప్పారు, వాళ్ళ కార్యకర్తలను ఆర్థికంగా పరిపుష్టం చేయడానికి, పారిశ్రామికవేత్తలు చేయడానికి కూడుకుంటారంట. అంటే ఓట్లేసి గెలిపించిన వాళ్ళకి ఇచ్చిన హామీలు మాత్రం నెరవేర్చారు. 2 ఏళ్ళు అయ్యింది, గృహప్రవేశాలైన పేపర్లో వార్తలు తప్ప ఒక్కరికి స్థలం ఇచ్చింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు మాటలు చెప్పాడు, కాగితాలు ఇచ్చాడు, ఆయన దిగిపోయాడు. వీళ్ళు అధికారంలోకి వచ్చారు, 2 ఏళ్ళు గడిచిపోయింది. పారిశ్రామికవేత్తలకి, కార్పొరేట్లకి ఎకరం 99 పైసలకి అదానీ లాంటి కంపెనీలు కూడా భూములు ఇస్తున్నారు. నివాసం లేని వాడికి ఇవ్వడానికి 2 సెంట్ల స్థలం దొరకలేదా? ఉన్నటువంటి భూములన్నీ కార్పొరేట్లకి, అధికార పార్టీ నేతలకి కట్టబెడుతున్నారు. ఆఖరికి అమరావతిలో కూడా స్టార్ హోటళ్ల కోసం, పారిశ్రామికవేత్తల కోసం రాయితీలతో భూములు ఇస్తున్నారు. మరి మీరు చేసింది ఏముంది? అందుకే హామీలు అమలు చేయలేదు. రేపు మున్సిపల్ ఎన్నికలకి అధికార పార్టీ కూటమి సిద్ధమవుతోంది. జనం కూడా సిద్ధపడండి. అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చినప్పుడు ఆ మాట ఇల్లు కడతామని, స్థలాలు ఇస్తామని మాట నిలబెట్టుకోవాలా. అందుకే అసెంబ్లీ ఎన్నికల ముందే మళ్ళీ మాటలు కాదు, కాగితాలు కాదు, స్థలాలు ఇవ్వాలి అని చెప్పి ఉద్యమానికి జనం సిద్ధపడ్డారు. అంతేకాదు, విజయవాడలో బస్టాండ్ ఏనో లూలు కంపెనీ వాళ్ళకి ఇచ్చేస్తారు, భవానీ ఐలాండ్ ఏనో వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు, విద్యాధులపురం డిపో ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేస్తారు. శాతవాహన కాలేజీ, ఎస్ఆర్ఆ కాలేజీ భూముల్ని అధికార పార్టీ నేతల అండతో కబ్జాలు చేస్తారు. పేదవాళ్ళకి మాత్రం స్థలాలు ఇవ్వకుండా, అది వక్ఫ్ భూములైనా, దేవాదాయ శాఖ భూములైనా దుర్వినియోగం జరుగుతూ ఉన్నాయి తప్ప ప్రజా ప్రయోజనాలకు మాత్రం ఏమాత్రం ఉపయోగపడలేదు. అందుకే ఇవాళ టిట్కో ఇళ్లు, 8 ఏళ్ల క్రితం ప్రారంభించిన టిట్కో ఇళ్లు 12,000 అని చెప్పి 6,000 కడుతున్నామని చెప్పి 2,000 ఇచ్చి చేతులు దులుపుకున్నారు. 8 ఏళ్ళు అయ్యింది. ఇంకా ఎక్కడ? గతంలో కట్టినటువంటి ఇళ్ళన్నీ సగంలో ఆగిపోయినాయి, అవినీతిమయం అయిపోయినాయి. అందుకే జనం ఇవాళ స్పందిస్తున్నారు, కదులుతున్నారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మాకు ఇళ్ళు ఇస్తారా, ఇవ్వండి, ఇవ్వకపోతే ఇళ్ల స్థలాల్లోని కట్టిన ఇళ్ళు మీరు ఖాళీగా ఉండి కూడా ఇవ్వట్లేదు, పంచుకుంటున్నారు, వాటిని మేమే స్వాధీనం చేసుకుంటామని జనం ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిపిఎం తరఫున ఈ ఉద్యమానికి పూర్తి సహాయాన్ని, సంఘీభావాన్ని ప్రకటిస్తూ దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని కూడా సిపిఎం భవిష్యత్తులో శ్రీకారం చుడతామని చెప్పి మీరు తెలియజేస్తారు. పరగటంలో దొన్నపోతు మీద వారు చూస్తున్నటువంటి సందంగా ఈ కూటమి ప్రభుత్వ పాలకులు వ్యవహరిస్తూ ఉన్నటువంటి తీరు ఈ కాలంలో చూశాం, గమనించాం. అందుకనే జనం ముందుకొచ్చి మాకు ఇళ్ళు ఇస్తారా లేదా, మీరు చేసినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో, నేను అధికారం చేపడితే నగరంలోనే అర్బన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సమీపంలో 2 సెంట్ల స్థలం ఇస్తానని చెప్పాం. నువ్వు చేసిన వాగ్దానం ఏమైందని చెప్పి గుర్తు చేయడానికి ఈరోజు కలెక్టరేట్ దగ్గరికి ప్రజలు వస్తూ ఉన్నారు. అంతేకాదు, నువ్వు ఇచ్చినటువంటి అప్పుడెప్పుడో కట్టినటువంటి టిట్కో ఇళ్ళు దాదాపుగా శాంక్షన్ అయినటువంటి ఇళ్లలోనే 36,000 శాంక్షన్ అయితే 8,000 ఇళ్ళు దాంట్లో నుంచి తీసేసినటువంటి పరిస్థితి ఉంది. అదేమంటే స్థలాభావం అని చెప్పారు. పూర్తయితే 8,000 అయితే కేటాయించినవి మాత్రం 6,900 మాత్రమే. ఈ రకంగా లెక్కలు మీరిచ్చిన లెక్కలే, అధికారిక లెక్కలు ఇవి. అందుకని ఇలా చూస్తే పూర్తయినా కేటాయించినటువంటివి ఉన్నాయి. వెస్ట్లో 47 ఉన్నాయి, సెంట్రల్లో 179 ఉన్నాయి, ఈస్ట్లో 168 ఉన్నాయి. మొత్తం నగరానికి మంజూరైనటువంటి ఇళ్ళు 13,039 ఇళ్ళు రద్దు చేశారు. మాకు ఇక్కడ స్థలం లేదు, మేము కట్టడానికి వీలు లేదు, మా వల్ల కాదు అని చెప్పని రద్దు చేసినటువంటివి 13,039 ఉన్నాయి. గతంలో 45,000 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 45,000 ప్లాట్లు కేటాయించానని చెప్తా ఉంది లెక్క. అందులో మొత్తం 6,200 సెంట్రల్ అయితే 5,070 మంది, వెస్ట్ అయితే 2,724 మందికి ఈస్ట్ వాళ్ళకి ఫ్లాట్లు కేటాయించాల.